ఈరోజు మన విశ్లేషణలో ఒక అద్భుతమైన ఎంతో లోతైన సామెతను చూడబోతున్నాం. నమ్మకం, అలాగే విశ్వాసం. ఇవి అసలు ఎక్కడ దొరుకుతాయి? మనుషుల్లోనా లేక మూగజీవాల్లోనా? ఈ రెండింటి మధ్య ఉన్న ఆసక్తికరమైన సత్యాన్ని ఈ వాక్యం ఎలా బయటపెడుతుందో నేరుగా చూసేద్దాం. మన మొత్తం విశ్లేషణకు మూలాధారం ఈ అద్భుతమైన వాక్యమే. మనుషులను నమ్మేవాళ్లు మోసపోవచ్చునేమో కాని మూగజీవులను నమ్మినవాళ్లు మాత్రం మోసపోరు. ఒక్కసారి ఆలోచించండి, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో బంధాలు ఎలా ఉంటాయో ఈ ఒక్క మాట ఎంత పదునుగా చెప్పేసిందో కదా. అసలు ఈ కొటేషన్ని ముక్కలు ముక్కలుగా విడదీసి చూసే ముందు నమ్మకమంటే ఏంటో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నమ్మకమంటే కేవలం ఓ 4 అక్షరాల పదం కాదు. మన భద్రతను తీసుకెళ్లి వేరొకరి చేతుల్లో పెట్టి వాళ్లు మనకు ఎలాంటి హాని చెయ్యరు అనే ఒక భరోసాతో ఉండటం. అంటే మనకి ఎదుటివారి నుండి తిరుగులేని విధేయత కావాలనే ఒక పెద్ద ఆశనమాట. సరే, ఇప్పుడు మొదటి విభాగానికి వద్దాం. అదే మనుషులు మరియు మోసం. మానవ సంబంధాలు అసలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయో ఇక్కడ చూద్దాం. ముందుగా మనుషులను నమ్మేవాళ్లు అనే మాటను తీసుకుందాం. మనుషుల మధ్య బంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, అవునా? భావోద్వేగాలు, అవసరాలు, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అవి క్షణాక్షణం మారిపోతూ ఉంటాయి. ఆ మారిపోయే స్వభావమే ఇక్కడొక పెద్ద ప్రశ్నను మన ముందు ఉంచుతోంది. ఇక్కడే మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన పదం ఉంది: మోసపోవచ్చునేమో. చూడండి, ఇక్కడ ఖచ్చితంగా మోసపోతారు అని చెప్పట్లేదు, కాని ఒక అనిశ్చితిని చూపిస్తోంది. అంటే మనుషులను నమ్మిన ప్రతిసారి మోసపోతామని కాదు, కాని ఆ మోసపోయే ప్రమాదం మాత్రం ఎప్పుడూ అక్కడ పొంచి ఉంటుందని ఈ పదం మనకు స్పష్టంగా చెప్తోంది. ఇక తరువాతి విభాగానికి వెళ్దాం: మూగజీవాల పట్ల నమ్మకం. ఇక్కడ ఏకంగా ఒక ఖచ్చితమైన హామీ ఎలా ఉంటుందా చూద్దాం. సామెతలో మూగజీవాలు అనే పదాన్ని ఎంత ఉద్దేశపూర్వకంగా వాడారో గమనించారా? అంటే వాటికి కేవలం మాటలు రావు అని మాత్రమే కాదు, మనుష్యుల్లాగా మాటలతో మాయ చేసే లక్షణం వాటికి లేదు అని అర్థం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక పెంపుడు జంతువు తప్పు చేస్తే దాన్ని మాటలతో కప్పిపుచ్చుకోగలదా? లేదుగదా. ఆ మాటలు లేకపోవడమే వాటిలో ఉన్న నిజమైన స్వచ్ఛత. మనుషుల తీరుకిది ఎంత భిన్నంగా ఉందో చూడండి. ఇక్కడ విధేయతకు 100% గ్యారంటీ ఉంది. మోసపోరు అనే మాట ఎంత స్ట్రాంగ్గా ఉందో గమనించండి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. బహుశా అనే పదానికి చోటే లేదు. మూగజీవాలను నమ్మితే ఆ నమ్మకం ఎప్పటికీ వమ్ము కాదని ఇది బల్లగుద్దె మరీ చెబుతోంది. ఇప్పుడు మనం మూడో విభాగం: నిజమైన వ్యత్యాసం. ఇంతకీ మనం నమ్మకాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఈ రెండు వేరువేరు పరిస్థితులను పక్కపక్కన పెట్టి చూస్తే అసలు వాస్తవం అర్థమవుతుంది. ఒకవైపు చూస్తే మానవ సంబంధాలు, ఇందులో ఎప్పుడూ ఏదో ఒక మూల మోసపోయే రిస్క్ ఉంటుంది. మరోవైపు జంతువులతో బంధం, ఇక్కడ మోసం జరిగే ఛాన్సే లేని అద్భుతమైన స్వచ్ఛత. దీన్ని చూశాక అసలు మన నమ్మకాన్ని ఎవరిమీద ఉంచాలనేది ఆలోచించాల్సిన విషయమే కదా. దీన్ని ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ఒకసారి చూద్దాం. ఒక ఆశ్చర్యకరమైన నిజమేంటంటే, మాట్లాడే సామర్థ్యానికి, మోసం చేసే గుణానికి ఎక్కడో డైరెక్ట్ లింక్ ఉన్నట్టుంది. మనుషులకు మాటలొచ్చు, ఆ మాటలతోనే స్వభావం మారుతుంది, దాంతో మోసపోయే ప్రమాదం పుట్టుకొస్తుంది. కాని మన మూగజీవాలకు ఆ మాటలే రావు కదా. అందుకే వాటి స్వభావం ఎప్పుడూ ఒకేలా స్వచ్ఛంగా ఉంటుంది, వాటి విధేయత ఎప్పటికీ గ్యారంటీగా ఉంటుంది. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన కీలకమైన అంశాలు ఇవే. మనుషులతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత రిస్క్ ఉంటుందని అంగీకరించక తప్పదు. అది జంతువుల సాంగత్యంలో దొరికేది మాత్రం సంపూర్ణమైన సేఫ్టీ. అన్నింటికంటే ముఖ్యమైన విషయమేంటంటే, నిజమైన విధేయతను నిరూపించుకోవడానికి పెద్ద పెద్ద మాటలు అస్సలవసరమే లేదు. ఇక చివరగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక బలమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మాటలు లేని జీవులు ఎప్పటికీ మోసం చేయలేనప్పుడు, అంటే మానవులు మాటలాడే ఆ మాటలే మోసానికి అసలు మూలమా? మనుషుల సంభాషణే అబద్ధాలకు పునాది వేస్తుందా? ఈ లోతైన ప్రశ్నతో మన చుట్టూ ఉన్న సంబంధాలను, బంధాలను ఇంకోసారి కొత్త కోణంలో చూద్దాం.